విద్యార్థుల్లో శ్రీరాముని గుణగణాలను పెంపొందించడానికి మరియు శ్రీరాముని యొక్క చరిత్రను తెలియపరచడానికై హనుమాన్ జయంతిని పురస్కరించుకొని పాల్ ఫోర్స్ విద్యా సంస్థల్లో సుందరకంఠ ప్రవచన జ్ఞానయజ్ఞం నిర్వహించడం జరుగుతుందని పాల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వి సురేందర్ రెడ్డి గత 3 రోజులుగా ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుందని 3వ రోజు కార్యక్రమం ప్రారంభం ముందు వారు ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి శ్రీరాముడి చిత్రపటానికి పూజా కార్యక్రమం నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. బ్రహ్మశ్రీ గరేపల్లి మహేశ్వర శర్మ ఆచారత్వం నిర్వహించడం జరుగుతుందని వారు చెప్పారు. ప్రతి ఒక్కరూ శ్రీరాముని యొక్క గుణాలు తెలుసుకోవాలి మరియు ఆ గుణాలను అలవర్చుకొని విజేతలుగా నిలవాలని వారు సూచించారు. లోకంలో అత్యుత్తమమైన వాడు శ్రీరామచంద్రుడని, అతడు మానవ రూపంలో జీవితాన్ని అనుభవించాడని, మనుషులు పడే కష్టాలు తెలుసుకున్నాడని, పరిష్కరించాడని, చివరకు మనిషి రూపంలోనే జీవితాన్ని సమాప్తి చేసుకున్నాడని వారు చెప్పారు. శ్రీరామచంద్రుడు సీతామహాదేవిని కనుగొన్న విధానం చాలా స్ఫూర్తిదాయకమని, ఇటువంటి గొప్ప గుణాలు కలిగినటువంటి శ్రీరామచంద్రుడిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని చెప్పారు. గరపల్లి మహేశ్వర శర్మ మాట్లాడుతూ ఆంజనేయుడు గురుభక్తి కలిగినటువంటి దేవుడని మరియు అతని యొక్క శక్తి అనంతమైందని చెప్పారు. ఆంజనేయుని కొలిచిన వారికి ఎటువంటి ఆపద ఉండదని మరియు ఎదురవుతున్నటువంటి కష్టాలు చాలా సులభంగా ఎదుర్కొంటారని వారు చెప్పారు. 3వ రోజు ప్రవచనంలో భాగంగా చేసినటువంటి భజనలు ఆలోచింపచేశాయి. కార్యక్రమం అనంతరం భక్తులందరికీ అల్పాలను కల్పించారు. చాలా చక్కటి కార్యక్రమాలు చేసినటువంటి సురేందర్ రెడ్డి పిచ్చేసిన వారందరూ ప్రశంసిస్తూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయాలని వారు కోరారు. ఆయన భార్య మరణించింది, ఇది వారి జీవిత చరిత్ర. ఆయన భార్య మరణించింది, ఇంకా ప్రయోగాలు ఆపేసినారు. కొడుకులు అప్పటికే బ్రిటిష్ పరిపాలనలో ఉంది దేశం. ఈయన పరిశోధన మొత్తం కూడా ధనానికి అటువైపుగా అమ్మివేయడం జరిగింది. ఇది చరిత్ర. తర్వాత చెప్పబడడం జరిగింది. ఇక బయటకు వచ్చినటువంటి చరిత్ర మనందరికీ తెలుసు. కాబట్టి ఏ జ్ఞానమైనా భారత భూమి నుంచే వెళ్ళింది అని చెప్పడానికి చాలా తార్కాణాలు ఉన్నాయి. అంతెందుకంటే స్టెరిలైజేషన్ ఎక్కడి నుంచి కనిపెట్టడం జరిగింది? సుశ్రుతుడు రాసినటువంటి సుశ్రుత సంహిత. దశరథ మహారాజు చనిపోతే ఆయన శరీరాన్ని శాస్త్రం ప్రకారం కొడుకు కదా చేసేటువంటి కార్యక్రమం. కొడుకు ఎవరు లేరు ఇంట్లో. అయోధ్యలో రాముడు లక్ష్మణుడు ఇద్దరు అడవికి వెళ్ళిపోయినారు. భరతుడు శత్రుఘ్నుడు వాళ్ళ మేనమావ ఇల్లు అని చెప్పి కేకయ్య దేశానికి వెళ్ళిపోయినారు. కేకయ్య దేశం అంటే ఇప్పుడు భాష చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్ అవుతా అక్కడ ఉంది. అక్కడ ఉన్నారు అంటే ఇంట్లో ఎవరు లేరు. ఇప్పుడు కార్యక్రమం ఎవరు చేయాలా? జ్యేష్ఠుడు చేయాలి, పెద్దవాడు. రాముడు ఇప్పుడు వచ్చే పరిస్థితే లేదు. రాముడి తర్వాత ఎవరు? నెంబర్ 2 లక్ష్మణుడు కాదు, భరతుడు. రామ భరత లక్ష్మణ శత్రుఘ్న ఆడరు. భరతుడు రావాలి. భరతుడు రావాలంటే దాదాపు ఒక 10 రోజులు పట్టింది. ఈ వర్తమానం వెళ్ళాలి, ఆయన రావాలి, సమాచారం చెప్పి తీసుకుని రావాలి కదా. ఈ గ్యాప్ మొత్తం 10 days పట్టిందంటే 10 days వరకు బాడీని అలాగే ఉంచినారు. ఎట్లా ఉంచినారు? అనేకమైనటువంటి రామాయణంలో చెప్పినారంతా. అంటే ఎన్ని విజ్ఞానాలు ఇప్పుడు ఏదైతే మనం చెబుతా ఉన్నామో అన్ని కూడా మూలాలు కేవలం గ్రంథస్థంగా చేయబడ్డాయి. కానీ అప్పుడు అవసరాలు లేవు, ప్రాక్టికల్ గా ప్రూవ్ చేసుకునే అవకాశం అవసరం లేదు. కాబట్టి విజ్ఞానాన్ని గ్రంథస్థం చేసి ఉంచినారు ఋషులు. అట్లాగే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి విమాన శాస్త్రం భరద్వాజ మహర్షి యంత్ర సారస్వం అని చెప్పి ఒక గ్రంథం రాసినాడు. భరద్వాజుడు అంటే లక్షల సంవత్సరాల క్రితం చరిత్ర. భరద్వాజ మహర్షి యంత్ర సారస్వం 1952 మైసూర్ సాంస్క్రిట్ అకాడమీ జైస్వాల్ అనేటువంటి అకాడమీ చైర్మన్ భరద్వాజుడు రాసినటువంటి యంత్ర సారస్వం అనేటువంటి గ్రంథాన్ని దాదాపుగా 500 సూత్రాలతో ఉన్నది. దాదాపు 90-80 సూత్రాలే దొరికినాయని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినాడు ఆయన. ఆ చెప్పినటువంటి ఆ సూత్రాల్లో ఆ గ్రంథంలోనట దాదాపు 80 గ్రంథాల రెఫరెన్స్ ఉందట. అంటే అప్పటికే 80 గ్రంథాల రెఫరెన్స్ ఉంది విమాన శాస్త్రం పైన. అంటే ఎంత పూర్వం నుంచి దీనిపైన ఒక రీసెర్చ్, ఒక ఆలోచన విధానం. జై శ్రీరామ్. పాల్ ఫోర్స్ విద్యా సంస్థలు మరి మీకు అందరికీ కూడా మనకు తెలిసిందే. చదువుతో పాటుగా పిల్లలకి మరి ఆధ్యాత్మికంగా ఏ రకంగా మేము వాళ్ళకి బీజాలు వేస్తున్నాము,
మన భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడం, మరి పురాతనమైన ఆ యొక్క అనాదిగా వస్తున్న సంస్కృతిని ఈ తరం వారికి అందించడానికి ఆల్ఫోర్స్ ఎప్పటికీ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నది. అందులో భాగంగానే మరి సమాజ శ్రేయస్సు కొరకై ఇప్పుడు ప్రస్తుతానికి సుందరకాండ మరి ప్రవచనం ఇక్కడ ఒక 5 రోజుల పాటుగా జరుగుతుంది. ఈరోజు ఇక్కడ 3వ రోజు అత్యద్భుతంగా మరి ఇక్కడ జరుగుతుంది. మహేష్ శర్మ గారి ఆధ్వర్యంలో మరి ప్రవచనం జరుగుతుంది. ఉదయం మరి పారాయణం జరుగుతుంది, సాయంకాలం ప్రవచనం జరుగుతుంది 5 రోజుల పాటుగా. అండ్ 12వ తేదీ మరి హనుమాన్ జయంతి రోజు ఒక మంచి హోమం చేత దీనికి ముగింపు పలకడం జరుగుతున్నది. మరి వాళ్ళ చూస్తున్నాము హనుమాన్ భక్తులు పెద్ద సంఖ్యలో పెరుగుతున్నారు. వాళ్ళ ఎక్కడ చూసినా కూడా జై శ్రీరామ్ నినాదంతో భారతదేశం అంతా కూడా మారి మ్రోగుతుంది. ఈ తరుణంలో మరి ఈ యువకులకి ముఖ్యంగా 8th నుంచి ఇంటర్మీడియట్ వరకు మా దగ్గర చదువుతున్న పిల్లలందరినీ కూడా మనం తీసుకువచ్చేసి సుందరకాండ ఏ రకంగా ఉంది ఏంటి అవన్నీ కూడా మరి వాళ్ళ ప్రవచన రూపంలో చెప్పడం జరుగుతున్నది. మరి వాళ్ళ రాముడి యొక్క హిస్టరీ, హనుమంతుడి యొక్క హిస్టరీ మనం చూసుకున్నట్లయితే మరి ఈ రోజుటి ఈ యువకులు ఎన్నో మరి వారి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా సీతారామచంద్ర స్వామి మరి చూస్తున్నాం, తండ్రి చెప్పిన ఒక్క మాటకి మరి అరణ్యవాసానికి నో అనుకుండా వెళ్ళిన దాన్ని బట్టి ఇప్పుడున్న ఈ యంగ్ జనరేషన్ గుర్తుంచుకోవాలి. తల్లిదండ్రులను ప్రశ్నించడమే మరి మీ యొక్క నైజం అని కాకుండా తల్లిదండ్రులు ఏం చెప్పినా మీరు మంచి గురించే చెప్తారు అన్న విధంగా మరి తండ్రి చెప్పిన మాటలకి గౌరవాన్ని ఇస్తూ అట్లాగే గురువులకి కూడా గౌరవం ఇవ్వాలి. ఇవాళ హనుమంతుడు మరి చూస్తున్నాం లంకకు వెళ్ళాలి అన్నప్పుడు మొట్టమొదటిసారిగా మరి ఉత్తరం వైపు తిరిగి సూర్యుడికి నమస్కరించుకున్నాడు. అంటే అక్కడ ఏంటి అంటే మరి హనుమంతుడికి రాముడి కంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు అనేది మనకు తెలిసిన మరి ముందుగా సూర్యుడికి నమస్కరించాడు, సూర్యదేవుడికి. అంటే ముఖ్యంగా ఏం జరిగింది అక్కడ అంటే గురువుకి నమస్కరించడం జరిగింది. అంటే దేవుడు కంటే ఇంపార్టెంట్గా మరి గురువు కంటే ఇంపార్టెంట్గా తల్లిదండ్రులు అన్న విషయాన్ని అక్కడ మనం అర్థం చేసుకున్నాం. కాబట్టి ఈ జనరేషన్ వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులకి గురువులకి రెస్పెక్ట్ ఇస్తూ వారి అడుగుజాడల్లో వారి ఆదేశాల ప్రకారంగా వారి గైడెన్స్ ప్రకారంగా నడుచుకున్నట్లయితే తప్పకుండా మీరు ప్రయోజనం అవుతారు. తర్వాత గొప్ప శిఖరాలను అధిరోహిస్తారని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ మరి ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రవచనానికి వస్తున్న భక్తులందరికీ కూడా నేను ఆల్ఫోర్స్ విద్యాసంస్థ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా ముందస్తు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.